ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సార్ను ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సార్ పోయి కలిసిండు. మరి అన్నమాటకు కట్టుబడి మా అన్నకు ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చిర్రు. అట్లనే అదే చేతులతోని మంత్రివర్గంలో కూడా మెల్లె గుంజుకుంటారా అని అడిగేదందుకు పోయిండా. ఇద్దరు ఎప్పుడు కలుస్తారేలని కొందరు అంటుంటే అట్లా కూడా పోయి కలిసిండా. అరుచుకుందాం పారి. కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక పవనాలు సారు చంద్రాలు సారు ఇద్దరు తోడబుట్టకున్న అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి పనిచేసిండ్రు అనుకుర్రు. ఈ నడమల కొన్ని దినాలు పవనాలు సారు తీర్థయాత్రలు అనుకుంటా తిరుగుకుంటా సీఎం చంద్రాలు సారు పెట్టిన మీటింగులకు అజిరివాడలేదు. అయితే ఇదే సందుల సందని చాలా మంది కూటమి సర్కార్ల సాటుగా కయ్యాలు సురువైనాయి, లోపల లొల్లులు నడుస్తున్నాయని గుసగుస పెట్టుకుర్రు. మొన్నటి తేప అసెంబ్లీ సమావేశాల పవనాలు సారు సీఎం చంద్రాలు సారుతో మాట్లాడి పవనాలు సారు నడిపి అన్న నాగబాబు సారుకు ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇప్పించిండు. ఇప్పుడు పని కట్టుకొని మరి ఏపీ సీఎం చంద్రాల సార్ దగ్గరికి పోయి కలిసిండు అంటే కొనిదెల కుటుంబానికి మంత్రివర్గంలో కూడా మళ్ళీ ఛాన్స్ ఇయ్యాలనే కలిసిండా అంటే అట్లా కూడా కలిసిండట. అయ్యా సీఎం చంద్రాల సారు ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు ఏపీ ప్రజలు మిమ్మల్ని ఏరి కోరి ఎన్నుకున్నారు సారు. పంకపార్టీ ఏలుబడిలో ఇబ్బందులు పడ్డము. కూటమి సర్కారు ఏలుబడిలోకి వస్తే ఎసొంటి తిప్పలు లేకుండా చూసుకుంటారని నమ్మి మీకు ఓట్లేసిర్రు. మీరు ఇట్లా సీట్లు పంచుకొని అధికారం ఏరుకోసుకున్నాడు బంధు పెట్టి ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను అమలు చేసే పని పెట్టుకుంటే మంచిగుంటది. అన్నకు మంత్రి పదవి ఇప్పించుకునుడు మీద పెట్టిన కాయసుల పావులంతన్న ప్రజల బాధలు తీర్చుడు మీద పెట్టుండ్రి పవనాలు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.